రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, అసలు మోడీ ప్రభుత్వం చెప్పినా కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కంఠంలో ప్రాణం ఉండగా కూడా మీటర్లకైతే ఎట్టి పరిస్థితుల్లో నేను మోటార్లు పెట్టను, ఎందుకు అని అంటే పాము కాట్లకు గురైన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి, అనేకం ఉన్నాయి. మనం ఇష్టం వచ్చినట్టు కరెంట్ ఇస్తే సరిపోదు, వాళ్ళకి 24 గంటలు కరెంట్ ఉండాలి, మీటర్లు అనేవి నేనైతే పెట్టను అని చెప్పేసి ఓపెన్గా చెప్పారు కేసీఆర్ గారు. అయితే అప్పట్లో వ్యవసాయం అయితే పండగలాగుండేది. ఇప్పుడు గడిచిన 2.5 ఏళ్లుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వ్యవసాయం అయితే దండగ్గా మారిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. యూరియా నుంచి మొదలు ప్రతిదీ కూడా రైతులైతే నిరీక్షిస్తున్నారు. మరి ఇప్పుడు వచ్చేసి మూడో డిస్కమ్ అంశం అనేది అసలు ఎందుకు తీసుకొస్తున్నారు, దీనివల్ల ఎవరికి ప్రయోజనం, ఎవరి స్వలాభం కోసం మూడో డిస్కమ్ ని తెర మీదకి తీసుకొస్తున్నారు? ఇందిరా గారు, ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా రైతులను నడ్డి విరిచే చర్యలు చేపడతా ఉన్నట్టు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో భాగంగా ఒక పక్క మొన్న క్యాబినెట్లను ఆర్డిఎస్ఎస్ కు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అయితే ఏదైతే తీసుకొచ్చిందో దానికి ఒప్పుకుంటూ క్యాబినెట్ లో తీర్మానం చేస్తారు. ఇవాళ దానికి అనుగుణంగానే ఇవాళ ఈ థర్డ్ డిస్కమ్ పేరుతోటి రైతుకు ఉరి వేసే దిశగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. గతంలో ఇదేం కొత్తది కాదండి. గతంలో ఇదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో అమెరికా వెళ్ళినప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రైతులకు 3-4 గంటల కరెంటు సరిపోతుంది, 24 గంటల కరెంటు అవసరం లేదని ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భం మనకు గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు దాన్నే ఇవాళ ఈ యొక్క కోదండ రెడ్డి గారు ఎవరైతే రైతు కమిషన్ చైర్మన్ గా ఉన్నారో వారి ఇలా మళ్ళా దాన్నే ఇవాళ ఈఆర్సీ ముందట చెప్పడం జరిగింది. పర్టికులర్ గా చాలు 24 గంటల కరెంట్ అవసరం లేదు, 3 అవర్స్ సరిపోతుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ రాష్ట్రంలో చిన్నకారు సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు, వారికి మోస్ట్లీ 3-4 అవర్స్ కరెంట్ సరిపోతుంది, 24 గంటల కరెంట్ అవసరం లేదని ఆనాడు చెప్పిండు. ఇలా ఆనాడు చెప్పింది అక్షర సత్యంగా ఇవాళ అమలు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ థర్డ్ డిస్కమ్ పేరుతోటి ఏదైతే ఇవాళ కొత్తగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం. మళ్ళీ ఇంకొకటి, ఈ రైతుల పక్షాన మేము ఇంతకుముందే మా పార్టీ ప్రతినిధి బృందం మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, ఇంకా సీనియర్ నాయకత్వం అంతా కూడా ఇవాళ వెళ్లి డిస్కమ్ దగ్గర కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈఆర్సీలో చర్చ చేయకుండా కొత్త డిస్కమ్ ఏర్పాటుకు ఈఆర్సీ అనుమతులు ఇవ్వకముందే ముఖ్యమంత్రి జూన్ 2న డిస్కమ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఎట్లా ప్రకటిస్తారు? మీ ఇష్టమా? మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంటే ఎవరితో డిస్కషన్ చేయడం అవసరం లేదా? ఇవాళ అన్నదాతను కష్టాల్లోకి నెడుతున్నది. ఇలా ఈ డిస్కమ్ పేరు మీద రైతుల పాలిట మరణ శాసనం రాయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇవాళ అనేక సందర్భాలను మీకు చెప్పిందే ఇలా వాస్తవమైతుంది. ఆనాడు కేసీఆర్ గారు ప్రచార సమయంలో కూడా చెప్పిండు, ఉన్న కరెంటు ఊసిపోతుంది, మనం బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్పుడు పక్కోని ముందట నవీనోని ముందట కింద పడ్డట్టు ఉండొద్దని చెప్పి ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు తీసుకున్న నాడే అప్పటికి ఆఖరి ముఖ్యమంత్రి ఆశా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక కట్టెబెట్టి చూపించిండండి, మీది అంధకారంలోకి పోతుంది, రైతులకు ఇబ్బంది అవుతుంది, కరెంట్ ఉండదు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పిండు. అలా ఉండదు అని చెప్పినందుకు ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక కసితోటి పనిచేసి ఈ రాష్ట్రంలో 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలి, పరిశ్రమలకు నాణ్యమైన కరెంటును అందజేయాలి, హాలిడేలు ఇవ్వద్దు పరిశ్రమలకు అని చెప్పి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 6 months to 8 months పీరియడ్ లో ఇవాళ నాణ్యమైన విద్యుత్తును ఇలా ఆనాడు 24 గంటలు ఎప్పుడంటే అప్పుడు ఇష్టం రైతులు. గతంలో మనం పాటలు పాడుకున్నామంటే తెలంగాణ ఉద్యమంలో దొంగోళ్ళు వచ్చే కరెంటుకు అని చెప్పి ఆనాడు పాటలు పాడుకున్న సందర్భం కూడా ఉన్నది. అర్ధరాత్రి కరెంట్ ఇస్తే రైతులు మోటార్లు వేయడానికి వెళ్ళిపోతే పాము కాటుతోటి తేలు కాటుతోటి చనిపోయిన సందర్భాలు ఆనాడు అనేకం ఉన్నాయి. ఇవాళ వాటికి వెళ్ళి బయటపడాలని ఆనాడు కేసీఆర్ గారు ఒక రైతును రాజు చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకుంటే ఇవాళ రైతును భిక్షకాలు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న కార్యాచరణ చూస్తా ఉంటే కనిపిస్తా ఉన్నది. ఇది డెఫినెట్లీ గా ఇలా రైతుల పక్షాల రైతు పక్షపాత ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము డెఫినెట్ గా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి ఈఆర్సీ కొన్ని సూచనలు కూడా మా పార్టీ ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక పరిగణలోకి తీసుకోకుంటే భవిష్యత్తులో పెద్ద ఉద్యమం ఈ యొక్క డిస్కమ్ల మీద కరెంటు మీద రాబోతా ఉంటది. ఇప్పటికే
ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డిఎస్ఎస్ అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు కనిపిస్తా ఉన్నది. దాంతో ఇంకా రైతులకు ఈ ఉచిత కరెంటు పోయి మళ్ళీ పైసలు తీసుకునే కరెంట్ వస్తుందండి డెఫినెట్ గా. ఇప్పుడు ఆనాడు మేము అన్నాం, ఆనాడు అప్పటి మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మా పైన ఒత్తిడి తీసుకొచ్చింది, మీరు వీటి అన్నిటిని అమలు చేయండి, మీకు FRBM లో 0.5% అదనంగా మీకు అప్పులు ఇస్తామని చెప్పిండ్రు. మాకు దాదాపు 5 సంవత్సరాల్లో 25,000 30,000 కోట్లు మీరు నష్టపోయినాం. ఎట్టి పరిస్థితుల్లో రైతుల దగ్గర మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు. అవసరం అంటే మేము గొంతు కోసుకుంటాం కానీ రైతు గొంతులు కొయ్యమని చెప్పి ఆనాడి ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గంటా పతంగా చెప్పిన సందర్భం. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అష్ట కష్టాలు పెట్టే పక్క, ఒక పక్కనో పండిన పంటను కొనే దిక్కు లేదు, మరో పక్క ఆ పంటలకు ప్రోత్సహించడానికి ఇస్తున్న ఈ ఉచిత కరెంటును కూడా ఇవాళ ఉచితంగా లేకుండా చేయాలని, అదే విధంగా ఇవాళ ఈ రాష్ట్రం ఏదైతే సంక్షేమ పథకాల్లో భాగంగా ఉచితంగా ఇస్తున్న అన్నిటికీ కోత పడే ప్రమాదం ఉన్నదండి తప్పకుండా. కాబట్టి వీటిని తప్పకుండా తిరస్కరిస్తాం. వీటి అన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం సావధానంగా విన్నాకనే, అందరి సమక్షంలో చర్చ జరిగినాకనే, ముఖ్యంగా ఈఆర్సీలో నిర్ణయం జరిగినాకనే ఏది బాగుంటుందో అని ఆలోచన చేయాలి తప్పితే ఇష్టం వచ్చినట్టు కనుక చేస్తే, గతంలో సంవత్సరం క్రితం కూడా మాకు అప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా మేము వెళ్ళడం జరిగింది. అప్పుడు గతంలో గృహ అవసరాలకు కరెంటు పెంచుతుంది, అదేవిధంగా విద్యుత్ పంపిణీ సంస్థలు ఇష్టం వచ్చినట్టు కరెంటు ఛార్జీలు పెంచే అవకాశం ఉందని చెప్పినప్పుడు మేమంతా కూడా వెళ్ళి ఆనాడు రిప్రజెంటేషన్ చేసిన ఇదే ఈఆర్సీ ముందు. అప్పుడు 300 యూనిట్స్ దాటితే ఫిక్స్డ్ రేటు 10 రూపాయలు ఉండేయండి, దాన్ని 50 రూపాయలు పెంచాలని డిస్కమ్లు పంపిన ప్రతిపాదనలు నాడు ఈఆర్సీ దగ్గర ఉంటే వాటిని అమలు చేయొద్దని చెప్పి ఆనాడు మేము వెళ్ళినాం. ఇలా మళ్ళీ కూడా ఇవాళ ఈఆర్సీ ముందట వీటన్ని థర్డ్ డిస్కమ్ పేరుతో చేస్తున్న నాటకాన్ని ఇలా ప్రజల ముందు ఉంచుతాం. తప్పకుండా రైతుల దగ్గరికి వెళ్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఇప్పటికే ముద్రపడ్డది. వీటన్నిటి కూడా ప్రజల ముందు ఎండగడతామండి. రైట్, థ్యాంక్ యూ వాసుదేవ్ రెడ్డి గారు.